ముక్కోనపు సిరీస్ లో భాగంగా 4వ మ్యాచ్ లో భారత్ ఏ జట్టు వర్సెస్ శ్రీలంక ఏ జట్టు మధ్య ఉత్కంఠ పోరులో భారత్ పరాజయం పాలైంది. నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. కానీ సూపర్ ఓవర్ లో భారత్ ఓడిపోయింది. ఇక ఆ తర్వాత భారత ఓపెనర్లను ఉద్దేశించి శ్రీలంక ప్లేయర్లు ఎగతాళి చేస్తూ ఏదో అన్నారు. వెంటనే శ్రీయాన్స్ లంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. శ్రీలంక ఆటగాళ్ల చేష్టాలతో వైభవ్ సూర్యవంశికి కోపం కట్టలు తెంచుకుంది. దీంతో గొడవలోకి అతడు కూడా వెళ్లాడు. శ్రీలంక ప్లేయర్ ఛాతిపై చేయి వేసి నెట్టేశాడు. శ్రీలంక క్రికెటర్ కూడా ప్రతిఘటించడంతో వివాదం మరింత పెద్దదైంది. అయితే శ్రీలంక వికెట్ కీపర్ డెక్ వల్ల మధ్యలో జోక్యం చేసుకుని గొడవను ఆపగలిగాడు. అయితే మ్యాచ్ అనంతరం ఈ గొడవపై వైభవ్ సూర్యవంశి క్లారిటీ ఇచ్చాడు. తాను కావాలని గొడవ పడలేదని వెల్లడించాడు. శ్రీలంక ప్లేయర్లే తనను తిట్టడం మొదలు పెట్టారని, అది భరించలేక తాను రియాక్ట్ అయినట్లు క్లారిటీ ఇచ్చారు. పక్క ప్లాన్ తో తనను టార్గెట్ చేసి బూతులు తిట్టినట్లు అనిపించిందని, అందుకే ఆవేశానికి లోనైనట్లు వివరించాడు. ఇందులో తమ తప్పేం లేదని వైభవ్ అన్నాడు. కాగా ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 265 పరుగులు చేసింది. ఇక శ్రీలంక కూడా అదే పరుగులు చేసింది. దీంతో టైగా మారింది. అయితే అప్పటికే లైట్ ఫెయిల్యూర్ కావడంతో సూపర్ ఓవర్ ఆడించాలా వద్దా అనుకున్న టైంలో తిలక్ వర్మ పట్టుబట్టి ముఖ్యంగా ఎంపైర్లతో గొడవ చేసి మరీ సూపర్ ఓవర్ ఆడేలా చేశాడు. కానీ సూపర్ ఓవర్ లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ క్రమంలోనే టీమిండియా బ్యాట్స్మెన్లు పెవిలియన్ చేరే క్రమంలో శ్రీలంక బౌలర్ ఎగతాళి చేశాడు. దాంతో భీకరంగా రియాక్ట్ అయ్యాడు వైభవ్ సూర్యవంశి.